అని పిలుస్తుంటే కాల్చి వాతులు పెట్టడం, ఆ పంచే ఈ పంచే అని రాచి రంపన పెడతారా? గొడ్డు చాకరీ చేయించారు. అసలు నేను మనిషిని అనుకుంటున్నారా, గొడ్డుని అనుకుంటున్నారా? స్వర్ణ, నేను రాసి రంపాన పెట్టానా? పెట్టలేదు సరే, మరి ఇవ్వాలేంటి ఈయన గారు? మదర్స్ డే అయితే నన్ను మీ కాళ్ళు పట్టు, తల పట్టు, తలంట్లు పోయి అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని సతాయించడం ఏంటో? నాకు రాదు మొర్రో అంటుంటే వాతులు పెడతా అంటాడా? నన్ను పొద్దున్నే లేపి క్షణక్షణం ఆ చెంప ఈ చెంప పగలు కొడుతూ 4 పనులు చేయిస్తాడా? ఎస్ఐ గారు, వాళ్ళ అమ్మలాంటి ఆడదాన్ని కానా నేను? కాదే, ఆవిడ దేవత, నువ్వు దయ్యానివే. ఏం పోయే కాలం వచ్చిందే ఇంత పాపిష్టి పని చేశావు? భర్తని, అత్తగారిని పోలీస్ స్టేషన్కి లాగుతావా? ఇంత ముదరష్ట బుద్ధి పుట్టిందేంటే నీకు? ఇలా చేస్తే ఏం బాగుపడతావే? వదిలేద్దాం అనుకుంటున్నావా? కట్టుకున్న వాడితో తెగదెంపులు చేసుకుందాం అనుకుంటున్నావా? కాపురం నిలబెట్టుకోవాలని నా మీద పెత్తనాలు, దుర్మార్గాలు చేయకు. చేసిన దుర్మార్గం అంతా నువ్వు చేసి వాళ్ళది దుర్మార్గం అంటున్నావంటే? గంగిగోవు లాంటి అత్తగారిని ఇలా స్టేషన్ దాకా తీసుకురావడానికి నీకు మనసెలా ఒప్పిందే? ఇంత నీచానికి తెగబడ్డావేంటే? ఏంటమ్మా, ఎవరు మీరు? సరాసరి స్టేషన్లోకి వచ్చింది కాక కంప్లైంట్ దారుల మీద దాడి చేస్తున్నారు. దాడా దొమ్మినా? ఈ పాపిష్టి దానికి కన్న తల్లిని. వాళ్ళని కాదు, ఇలాంటి పాపిష్టి దాని కన్న నేరానికి, గొప్ప కుటుంబానికి కోడలిగా పంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నన్ను జైల్లో పెట్టండి. మా వియ్యపురాలు దేవత, కన్న కూతుర్లా చూసుకునే మంచి మనసున్న మహాతల్లి. ఇది కావాలనే ఇలా తప్పుడు కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళు ఏ పాపం ఎరుగరు. ఇది మితిమీరి దారి తప్పి తప్పుడు సావాసాలు పట్టి హద్దు మీరి ప్రవర్తిస్తుంటే ఓ మాట అన్నారేమో. దానికి ఈ పాపి ఇలా చేసింది. వాళ్ళను వదిలేయండి ఎస్ఐ గారు. ఆవిడ భర్తే ఆవిడ మీద స్వయంగా చేయి చేసుకోవడం మేమే చూసాం. ఇది అల్లరి పనులు చేస్తే బుద్ధి రావాలని 100 సార్లు నేను దీన్ని చావు కొట్టాను. మరి నన్ను వీళ్ళలాగానే ఎవరు ఎప్పుడు లాక్కురాలేదే? మీరు కన్న తల్లి అంటున్నారు, అది పుట్టిల్లు, ఇది అత్తెల్లు. ఆవిడ కన్న తల్లి కన్నా ఎక్కువేనండి. నేను 20 ఏళ్లే పెంచాను. కానీ ఈవిడ ఆయన దానికి 60 ఏళ్లు ఆలనా పాలనా చూడాల్సిన వాళ్ళు. చూడండి, అవన్నీ మాకు తెలీదు. ఆవిడ సెక్షన్ 498 ప్రకారం మాకు కంప్లైంట్ ఇచ్చింది. మేము స్టేషన్కి తీసుకొచ్చాం. ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో హాజరుపరుస్తాం. ఆ తరువాత జడ్జి గారి ఆర్డర్ ప్రకారం ఫాలో అవుతాం. అయిపోయింది. ఇవాళ పోలీస్ స్టేషన్, రేపు కోర్టు. మొత్తం పరువు గంగపాలయ్యాక నువ్వేం చేస్తావే? ఎలా ఆ ఇంట్లో కాపురం చేస్తావే? భర్తని, అత్తని జైలుకు పంపి ఆ ఇంట్లో బతకగలవా? స్వర్ణ, అమ్మమ్మ గారికి ఈ విషయం ఇంకా తెలీదు. తెలిస్తే వ్యవహారం చాలా దూరం వెళుతుంది. కంప్లైంట్ రిటర్న్ తీసుకో, ఇంటికి వెళ్ళిపోదాం. గ్రానీకి ఇప్పుడే నేను ఈ విషయం చెప్పాను. తను వస్తోంది.
దీని సంగతి ఈ ఎస్ఐ సంగతి తేలుస్తుంది. ఏ మిస్టర్, ఎవరిని ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు? వారెవరో రావడం ఏంటి, నా సంగతి చూడడం ఏంటి? ఇంత పొగరుంది కాబట్టే ఆవిడ నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. నీకు సరైన శిక్ష పడితేనే గానీ దారికి రావు. దారికి రావాల్సింది ఈ దౌర్భాగ్యురాలు. ఏమ్మా, చెప్పేది మీకే. అమ్మ ఊరుకోమ్మా. ఇది మీ ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. అయినా కూతురికి సపోర్ట్ చేయాల్సింది పోయి వీళ్ళని సమర్థిస్తావే? భయపడుతున్నారనుకుంటాను. భయం కాదండి, వాళ్ళ గురించి మాకు తెలుసు కాబట్టి. నేను దానికి సొంత అక్కని, నేను ఆ ఇంటి కోడల్ని. ఇది నా మీద కోపంతో, ఆస్తి మీద ప్రేమతో నన్ను శత్రువులా చూసి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసింది. కన్న తల్లిగా తనకు ఆ ఇంటి గురించి, ఆ ఇంటి మనుషుల గురించి పూర్తిగా తెలుసు. అందుకే అలా మాట్లాడుతుంది. స్వర్ణ, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కోరి నీ సంసారం నువ్వే నాశనం చేసుకోకు. అమ్మమ్మ గారు, దానికి అర్థం చేసుకునే బుద్ధి ఉంటే ఇంత దూరం ఎందుకు తీసుకొస్తుంది? అత్తయ్య గారు, ఎస్ఐ గారు, వీళ్ళని వదిలేయండి. ఏంటి వదిలేయాలా? నేనెవరో తెలుసా? మీరంత గొప్పవారే అయితే మీలాంటి వాళ్ళ ఇంటి నుంచి ఇలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సింది. గేటు ముందు బోర్డు చూడలేదా? మాకు గేట్లు, సెక్యూరిటీలు, వాకిట్లో కాకుల్ని కుక్కల్ని చూడాల్సిన అవసరం లేదు. కంప్లైంట్ ప్రకారం హౌస్ నెంబర్ చూసాం, అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుని అక్కడ జరిగేది చూసాం. అందుకే వీళ్ళని తీసుకొచ్చాము. ఎవరు ఏ కంప్లైంట్ ఇస్తే అదేనా ఆధారం? అవతల పక్క చూడరా? మంచి చెడు ఆలోచించరా? అసలు ఆ కంప్లైంట్ కరెక్ట్ అనడానికి ఆధారాలు ఏమిటి? అవన్నీ కోర్టుకు వెళ్ళాక మీరు నిరూపించుకోవాల్సిన విషయాలు. చూడండి ఎస్ఐ గారు, నేను రిటైర్డ్ జడ్జిని. నా పేరు జగన్నాథం. కావచ్చు సార్. ఇవాళ రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్సు, వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ ఇళ్ల నుంచి ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. మా ఫ్యామిలీ గురించి మీకు తెలియదు. హా, పేరు గొప్ప, ఊరు దిబ్బ. మీరంతా మంచోళ్ళు, నేనే చెడ్డదాన్నా మీరనేది? వేధింపులు భరించలేకే నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. అందరూ నాది తప్పను గాని నేను తప్పైపోయి మీరు రైట్ అవుతారా? ఎస్ఐ గారు, కావాలంటే ఇదిగో ఈ వీడియో చూడండి. రిటైర్డ్ జడ్జి గారు, ఇది చూసి చెప్పండి. వీరిచ్చిన కంప్లైంట్కి 498 కరెక్ట్గా అప్లై అవుతుంది. మీరు నేర్పిన 498 గుళికలే ఇప్పుడు పనిచేస్తున్నాయి.
నో, ఇది వెనక ముందు లేకుండా ఎడిట్ చేసిన వీడియో. తన బిహేవియర్ కట్ చేసి నా పార్ట్ వరకే ఉంది. అదెవరి ఫోనే? అది వాసంతి ఫోన్ అమ్మమ్మ గారు. ఇది ఇక్కడ రికార్డ్ చేసి పంపితే అది అక్కడ ఎడిట్ చేసింది. ఎడిట్ చేసినా ఎడిట్ చేయకపోయినా భార్యని మాట అనడమే తప్పన్నట్టు ఇక్కడ దాకా తీసుకొస్తుందా? పిఠాపురం మంగమ్మ పరువు పోలీస్ స్టేషన్ దాకా ఈడుస్తుందా? పిఠాపురం మంగమ్మ గారా? నమస్కారం అమ్మా. అవును, తనే మా గ్రాని. మీ పేరు విన్నానండి. ఆన్సర్ చేయండి ఎస్ఐ గారు. ఏసీపీ గారు అయి ఉంటారు. సార్ సార్, సారీ సార్. ఇప్పుడే తెలిసింది సార్. సారీ సార్. సార్ ప్లీజ్ మీరు కూర్చోండి సార్. నేను ఈ సిటీకి కొత్తగా వచ్చానండి. మీ గురించి విన్నాను కానీ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. సారీ అండి. అయినా ఇలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనండి. మా డ్యూటీ మేము చేసాం. అది కావాలని చేస్తే వీళ్ళు ఎలా చూస్తూ ఊరుకుంటారండి? సావిత్రి, ఎవ్వరూ ఇక్కడ ఏమీ మాట్లాడద్దు. అది వాస్తవాలు దాచి అవాస్తవంగా మా పరువు బజార్కి ఇచ్చింది. ఎస్ఐ గారు, మీ డ్యూటీ ప్రకారం మీరు చేయొచ్చు గాని తప్పుడు కంప్లైంట్కి రియాక్ట్ అయితే మీకే చెడ్డ పేరు వస్తుంది. నేనేం తప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు. వీడియో చూసి కూడా అంతా అలా మాట్లాడతారే? అసలు వీడియో మేము చూశాక అది ఎక్కడ చూపించాలో అక్కడ అవసరమైనప్పుడు మేం చూపిస్తామే. ఎస్ఐ గారు, మేము వీళ్ళని తీసుకెళ్ళచ్చా? అలాగేనండి. చూడండి, బిహేవ్ లైక్ ఏ జెంటిల్మెన్. లేకపోతే ఇలాంటి ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. షీ బిహేవ్డ్ లైక్ ఏ డెవిల్. పర్యవసానం త్వరలోనే అర్థమయ్యేలా చేస్తాం. సాకేత్, వద్దురా. నువ్విప్పుడేం మాట్లాడొద్దు. నీకు దండం పెడతాను. సాకేత్, అది భయపడినట్టుందిరా. ఎప్పుడు గుమ్మం దాటి ఎరిగిన మనిషి కదా, ఇప్పుడు పోలీస్ స్టేషన్ గుమ్మంలో అడుగు పెట్టాల్సి వచ్చింది. నన్ను క్షమించండి పిన్ని గారు, వదిన గారు, నన్ను క్షమించండి. నువ్వేం చేస్తావు సావిత్రి? బిడ్డల్ని కంటాం గాని వాళ్ళ బుద్ధుల్ని రాతల్ని కనలేంగా. ఇంకా ఇక్కడెందుకు, పదండి. అమ్మా స్వర్ణ, బంగారు తల్లి, పద. చూడండి ఎస్ఐ గారు ఎలా మాట్లాడుతుందో. వారేం తప్పనలేదే. అది దాని వరుస. మతి స్థిరంగా స్థిమితంగా పనిచేయడం లేదండి దానికి. మీరు అనవసరంగా శ్రమ తీసుకోకండి. ఇంకెప్పుడు ఇలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకుంటాంలేండి. పదండి. చాలా తప్పు చేసావు స్వర్ణ. అంతా తమరిదయే. నీ మూలానే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఆయన భరిస్తున్న దాన్ని నేను. నీకేం తెలుసు తప్పు ఒప్పు అని చెప్తున్నావు? అది అర్థం చేసుకునే స్థితిలో లేదు. దాని రోగానికి మందేమిటో నాకు బాగా తెలుసు. అది వద్దనుకుంటుంది. కానివ్వు, దాని కోరిక ఎలా తీర్చాలో అలా తీరుస్తాను. పిన్ని గారు,
సావిత్రి లే, ఏమిటి పిచ్చి పని? పిచ్చి పని కాదు పిన్ని గారు, దాని కాపురం. సావిత్రి, అది పిచ్చితనంగా ప్రవర్తించిందని మేము పిచ్చితనంగా ప్రవర్తిస్తామా? లే లే లే. నాడిని పట్టి రోగం, రోగాన్ని పట్టి వైద్యం. అది కూడా దాని రోగాన్ని కుదుటపరచడానికి. రామచంద్రయ్య సావిత్రి బిడ్డలని నా మనవరాళ్ళుగా తెచ్చుకున్నాను. నువ్వు ఆ విషయంలో భయపడాల్సిన పనే లేదు సావిత్రి. ఎవరి వాళ్ళ మన పరువుని బజారుకి లాగారో వాళ్ల వల్లే తిరిగి ఆ నష్టం పూడ్చేలా చేస్తాను. ఎవరిని ఏ పద్ధతిలో పద్ధతిగా గాడిలో పెట్టాలో మంగమ్మకి మరొకరు నేర్పాల్సిన అవసరం లేదు. కీచే చేతులు విరిస్తే గాని ఈ బొమ్మ కుదురుగా ఉండదు. గ్రానీ, ఇంకా ఈవిని భరించాల్సిన అవసరం నాకు లేదు. సాకేత్, వద్దురా. అది భయంలో ఉందని సావిత్రి భయపడుతుంది. సీత బయటపడటం లేదు కానీ మనసులో తనకు కూడా అదే భయం ఉంది. వద్దురా, ఇంతమంది ఇన్ని రకాలుగా తలో రకంగా భయపడుతుంటే ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ముందు పదండి ఇక్కడి నుంచి. కలూరి సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటాంది జారేవుని. ఉన్న పళ్ళం సొగసంతా ఎంతమని సన్న జాజి పండగలే చేద్దామని ఎత్తికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి. చూడండి చూడండి ఎంత బరితెగించిపోయిందో. మంగమ్మ ఇల్లు మైలు పడిపోతుంది అనిపిస్తుందండి. మీరేమో వద్దు వద్దని నన్ను బయటికి వెళ్ళనీయకుండా ఆపుతున్నారు. లక్ష్మి భయపడుతుందనే కదా ఆపింది. అవునత్తయ్య, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. భయపడి వదిలేస్తే అది ఇంటిని క్లబ్బుగానో పబ్బుగానో బార్లాగానో మార్చేస్తుంది. చిచ్చి, రేపు వీధుల్లో తలెత్తుకుని తిరగలేము. అత్తయ్య గారు, కాదని వెళ్ళి తగాద పడి తరిమేస్తే మళ్ళీ తను కంప్లైంట్ ఇస్తుంది.